సో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఎవరో ఒకరిద్దరి దొంగలవి లంగలవి లుచ్చాలవ ఫోన్లో మేము ట్యాప్ చేసి ఉండొచ్చు, పోలీసులు చేసి ఉండొచ్చు, దాంట్లో ఏం తప్పు ఉంది, దీని ఒక పెద్ద మహాకుంభకోణంగా చూస్తున్నారు అన్నది కేటీఆర్ కామెంట్. గతంలో కాళేశ్వరం అప్పుడు కూడా అదే చూసిరు మీరు. అరే ఫ్లైఓవర్ మీద రెండు పిల్లర్కి మధ్యలో రోడ్డుకి మధ్యలో ఒక పర్రె వస్తుంది, అటోకరు ఇటోకరు నిలబడి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతున్నారు, ఇక్కడ రాహుల్ గాంధీ అక్కడ రేవంత్ రెడ్డి అని ఆనాడు దాన్ని చాలా లైట్గా కొట్టిపడేసినారు. ఇప్పుడు దీన్ని కూడా అట్లే చూస్తున్నారు, ఎవరో ఒకరిద్దరు దొంగలై లంగలై ఫోన్లు ట్యాప్ చేస్తే చేసి ఉండొచ్చు, దానికి ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు? ఇప్పుడు నేనేమంటా అంటే మనోడు ఇక్కడ ఉన్న పార్టీని ఇక్కడికి తెచ్చిండు, ఈడగుండు నేనట్టు దీడికి పడేసేటట్టుంది అంతే. అసలు ఎవరు గైడ్ చేస్తుండ్రో ఏందో నాకు తెలుస్తలేదు, కానీ నేను గుమ్మడికాయలు దొంగే అనలే, భుజాలు తడుముకుంటూనే ఉన్నావు. ఎందుకు మిత్రమా నీకు అంత ఎంత తొందరపాటు? అసలు అవసరం ఎందుకు? నీ కామెంట్ కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. యు ఆర్ నాట్ అఫ్ కోర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా స్పందిస్తున్నా అని చెప్పొచ్చు కాక, దాంట్లో ఎవడెవడు ఉన్నాడో దొంగను పట్టుకొని రాదు. ట్యాపింగ్ అనేది నువ్వునేం చెప్పేది యాక్టే ఉన్నది కదా, దానికి ఒక లెక్క ఉన్నది, దేశ భద్రత, అంతర్గత రక్షణ, ఏంటి దేశద్రోహం, అన్ని ఇన్స్టిట్యూట్స్ వాడుకుంటుంది, మిలిటరీ వాడుకుంటుంది, పోలీసు కూడా వాడుకునే హక్కు ఉన్నది. కానీ పెళ్ళా మొగలు మధ్యన మాట్లాడుకుంటా నీకేం పని? పాయింటర్ కాని నువ్వు ఏమన్నా కానీ ఇది దీనికి ట్యాపింగ్ చేస్తారు, ఇంకా సిగ్గు లేకుండా లజ్జ లేకుండా మాట్లాడతారు. ఇది ఏం కల్చర్ అసలు అది? ఎస్ డెఫినెట్గా ఒక ప్రమాదం రాష్ట్రానికి ఉన్నది, సమ్ ఎక్స్ నుంచి వై నుంచి అన్నప్పుడు ట్యాప్ చేసి పడేస్తారు, చంపేస్తారు. ట్యాపింగ్ ఏంది? ఆ హక్కు ప్రభుత్వం పోలీసులకు ఇచ్చింది, వాళ్ళు గిల్ట్గా ఫీల్ అయ్యే వరకు వచ్చింది పోలీసులు, మేము చేసింది గీ దానికోసమా అని. పోలీసుకు కూడా ఒక చట్టం ఉంది, పోలీసు తన పరిధిని దాటి వ్యవహరించ ఉండొద్దని చాలా మంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు అసలు వాళ్ళు అవసరమైతే లూప్ లైన్ లో పడ్డా నష్టం లేదు, కానీ అసలు ఈక్వేషన్ ఇంత భయంకరంగా ఉంటుందని కూడా ఊహించకపోతే ఎట్లా? వీళ్ళు ఇప్పుడు ఫేవరెటిజం కొరకు ప్రణీతో సమ్ XYZ చేసిండ్రు, చేసినప్పుడు కూడా ఇది చేస్తున్నప్పుడు ఇంగితం అనేది ఉంటుంది. ఒక పరిధి దాటిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని చేయడం రాజకీయం కొరకైతే, అద్దంకి దయాకర్ని చేయడము అణిచివేత కొరకైతే, ఇంకో ఎక్స్చేంజ్ చేయడము అదైతే, ఈ రోజు వాళ్ళ లొకేషన్లు ట్రేస్ చేయడము, ఎక్కడున్నారో అనుకోవడం ఒక ఎత్తు, అది కూడా తప్పే. అది ఒక వరకు అనుకుందాం, తప్పు కూడా కాదు. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ లో ఉండేది, మనము గెరిల్లా టైప్ ప్రోగ్రామ్స్ ఇచ్చేది, ఇప్పుడు మిలియన్ మార్చి ఇచ్చినాం. అది అసలు కేసీఆర్ మైండే కాదు, అది కోదండరామ్ గారితో పాటు కొందరం కలిసి ఏంటంటే కొంత ప్రభుత్వం మీద ప్రెషరైజ్డ్ ప్రోగ్రామ్ ఉండాలి, ఆ తెహరీర్ స్క్వేర్ ఇన్స్పిరేషన్తో ఇచ్చినాం. కానీ కిరణ్ కుమార్ గారు ఏం చేసిండ్రు, వీళ్ళు ఇట్లా ఇస్తే లక్షల మంది తెలంగాణలో వచ్చి మొత్తం హైదరాబాద్లో ఉంటారు, పెద్ద సమస్య అవుతుంది, నగర జీవనం స్తంభించడం కాదు అసలు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయిపోతుంది అనేది ఆయన ఆలోచన. దాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేశారు. దానికి మనం వివిధ రూపాల్లో, ఒక తుపాకులు కత్తులు కొడవలు లేవు తప్పితే గెరిల్లా టైప్ వారే అది. ముప్పేట దాడి ఎట్లా ఏ విధంగా మనం ట్యాంక్ బండును ముద్దాడాలి, దాన్ని మనం పాజిటివ్గా తీసుకున్నది ఏంటంటే ట్యాంక్ బండు నేలను ముద్దాడాలని ఇచ్చినాం. ఎవరు ఎక్కడెక్కడి నుంచో 20 కిలోమీటర్ల నుంచి 30 హైదరాబాద్ బస్తీలో మన చింతల్ బస్తీ, పూల్బాగ్ ఇల్లంతా, అరే మన హైదరాబాద్లో మన ట్యాంక్ బండ్ మనం ఎక్కుతుంటే అదొక సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అయింది. దాని కొరకు వాళ్ళు దాన్ని సబటైజ్ చేయడానికి వాడిండ్రు. ఆఫ్ కోర్స్ కేసులు పెట్టిండ్రు, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తెలుసు. నేనైతే పాపం ఎవరో నాకు ఆ ఎస్ఐ తెలియదు, కానీ ఆయన మీద చాలా సీరియస్గా, అంటే వాళ్ళు దాన్ని కూడా ఫీల్ అయిపోయింది. అసలు ఆయన ఏం సార్ ఇది, మేము డ్యూటీ చేస్తున్నాం అయిందా, మీరు ఇట్లా ఎందుకు మమ్మల్ని అంటున్నారని ఫీల్ అయ్యి దిగి కారు మధ్యన ఆపి దిగి వెళ్ళిపోయింది ఎస్ఐ, నన్ను అరెస్ట్ చేసిన ఆయన. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది తెలంగాణ అనుకో. బట్ అంటే వాళ్ళకి ఏమనిపించిందంటే మేము ఇంత దిగజారి చేయాలన్నా, ఇప్పుడు ఈ లీడర్లతో మేము ఇట్లా తిట్లు పడుతున్నాం, నేను అనుకుంటా కొట్టింది అనుకుంటా ఫీల్ అయ్యిండు, నన్ను తిరిగి కొట్టలేకపోయిండు, ఏమనలేకపోయిండు, నడి రోడ్డు మీద బండి ఆపి నన్ను దింపేయండి అని చెప్పి ఈయన వెళ్ళిపోయింది. అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పోలీసు ఉన్నారు, వాళ్ళతో నువ్వు జయించింది ఏంది? హీరోయిన్ల మధ్యన సంభాషణ, లేకపోతే వాని పెళ్ళాంతో వీడేం మాట్లాడుతుండు, వీని పెళ్ళాంతో వాడేం మాట్లాడుతుండు, ఇది దేశ రక్షణ? సొంత ఇంటోళ్ళే వాని భారీ వీని భారీ ఓడికోట్ ట్యాప్ చేసుకున్నాడు. దీన్ని మళ్ళా ట్యాపింగ్ మీద డైవర్ట్ చేస్తుండ్రు వీళ్ళు అంటే వదిలేద్దామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్రె ఇటుని ఎలా వాసింది, బర్రె ఇటు వాసింది అని చెప్తారు కదా.
నీళ్లు పెడితే కొట్టుకపోయే ప్రాజెక్ట్ కట్టిండ్రు మీరు. అవును, ఖచ్చితంగా ఇప్పుడు ఫుల్ ట్యాంక్ మీరు నింపండి మేడిగడ్డ, ఉండదు అది, ఉండదు. మరి కథమే బ్రిడ్జి కూలితే కూలింది, కింద జనమేం కావాలి? అవును, అంటే జనాన్ని కూడా చంపేస్తారా? ఇప్పుడు 4 లక్షల ఎకరాలు మునిగింది కాళేశ్వరం గతంలో బ్యాక్ వాటర్తోని. అది ఇట్లా నోరు మూసుకొని అసలు ఎవరికి చెప్పుకోకుండా ముంపు అనేది మంచిర్యాలకు బ్యాక్ వాటర్కి వచ్చింది, మంచిర్యాల నగరానికి వచ్చింది. మంచిర్యాల, చెన్నూరు వాళ్ళు ఒక వారం 10 రోజులు బయటికి వెళ్ళలేక మావాడు సెక్రటరీ ఉంటాడు పురుషోత్తం అని, ఏంటంటే మేము నడి మధ్యన ఉన్నామన్నా బయటికి రాలేము, వారం రోజుల తర్వాత వస్తామని. ఇది ఎక్కడ ఉంటుండే? లోతట్టు ప్రాంతాల్లో గోదావరి తీరాన్ని ఉంటుండేది. ఇది ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? పోనీ దీంతో ఏమైందంటే ఏమి కాలే, కూలే 3 పిట్టి గోడలు. వీటికి పెద్ద ప్రాజెక్ట్ అని బిల్డప్ ఇస్తారు. నా పాయింట్ ఏంటంటే అసలు ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు వీళ్ళకి వచ్చినాయి అని. అంటే వాళ్ళ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయాలేంది, చేసుడేంది, సొంత ఇంట్లో ఉన్న బావదో బామ్మార్దిదో తమ్ముందో అన్నదో వాళ్ళ భార్యల ఫోన్లు వినడం ఏంది? వెనకటికి ఒకటి ఉండే బ్యాగ్ నవ్వుకు నువ్వు కానీ 23వ పులకేశ 24 ఏదో ఉంటదిగా. అంటే వాళ్ళకి ఇది తోస్తే ఇది ఇట్లనే పిచ్చోడు. ఇప్పుడు ఆ మనోడు కూడా పిచ్చోని లెక్క ఉంటాడు తుగ్లకు, కానీ తెలివి కల్లోడే. కానీ జరుగుతున్న పరిణామాల్లో వచ్చే సమస్యల్ని తెలుసుకోలే వీళ్ళు. మనం ఇగో ప్రాజెక్ట్ కడుతున్నాం, లేకపోతే ఇగో ఈ ట్యాపింగ్ చేస్తున్నాం, ఏ ప్రయోజనం కొరకు చేయాలి? నీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి చేసే పని అయితే ఓకే, కానీ మేము ముందుకు పోకుండా చేసే పని ఎక్కడిది? రేవంత్ రెడ్డి గారు ఎవరితో కలుస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు? రేవంత్ రెడ్డి గారు కలుస్తున్న వాళ్ళు ఎక్స్టెంట్కి వెళ్ళింది కదా అంటున్నాను నేను. అది కూడా వదిలేసి రాజకీయాలు కూడా వదిలేండి. ఎందుకు అంటున్నా? ప్రజాస్వామ్యంలో నా స్వేచ్ఛ నాకుంది. రాజకీయ నాయకుడైన రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఇజ్రాయెల్ నుంచి డబ్బులు పెట్టి అక్కడి నుంచి తెచ్చి ఓర్ నాయన. అసలు నేను అంటున్న ఒక మాట, ప్రభుత్వం పరిపాలన అనేది పక్కన పెట్టేసి రాజరికం ప్రాక్టీస్ చేసిండాలి. మనం చేసింది చట్టం, మనం చెప్పింది చట్టం, మనం ఏది చెప్తే అది నడవాల్సిందే అనేది వచ్చింది. కాబట్టి ప్రజలకు వ్యతిరేకత వచ్చింది, వాళ్ళు చేసే పనుల్లో పిచ్చి అని. నేను అందుకనే కేటీఆర్ను నేను అంత అంటే క్రూకెడ్గా విమర్శించడానికి నాకు లేదు, కానీ తను స్పందిస్తున్న తీరు ప్రాపర్గా లేదు. ఇప్పుడు జరగనియండి, ఎవరు అక్రమాలు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది అనడం అనేది డెమోక్రటిక్ స్టేట్మెంట్. అది బీకలేరు, ఇది బీకలేరు అంటే ఎవడు బీక్ పడేస్తాడు? సమస్య అట్లా ఎందుకు అంత మనం అనాల్సిన అవసరం ఏంది? ఇంకొకటి, చేసింది మంచి పని అనుకోండి, జబ్బదరిచి చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు కొన్ని చెప్పుకుంటున్నారు, రైతు బంధు మేము మొదలు పెట్టినామని చెప్పుకోండి, దానికంటే బెటర్గా ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం. మీరు అంటున్నారు అదేంది మేము పెన్షన్ మేము 4000కు పెంచినామని. పోనీ ముసలోళ్ళకి కొంత మంచి చేదోడు వాదోడుకున్న దాన్ని మేము అమలు చేసే ప్రయత్నం చేస్తాం. మీరు మంచి చేసినట్టు మిమ్మల్ని ఏమి తిడతలేమి, కానీ గీ దొంగతనాలు ఎందుకు? ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు ఈ లెక్కన కేసీఆర్ ఫామ్ హౌస్లో ఖాళీ ఏం లేడు. మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు తాగిండు, పండుకున్నాడు, లేచిండు, ఇవన్నీ ఏం లేవు. పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకునే ఇప్పుడు ఓపెన్ చేసి చూసినట్టుండు. వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి డెఫినెట్గా. ఎవరు కూడా రాజకీయ కేసీఆర్ లాంటి వాడు ఒక దశలో ఉద్యమాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ వయా మీడియాగా ఉంటూ చేసినోడే కదా. తెలుగు తక్కువ మనం ఎట్లా అనుకోగలుగుతాం? కానీ పరిపాలనా సామర్థ్యం ముఖ్యం. పరిపాలన ప్రేమతో ఉండాలి. ప్రజల్ని ప్రేమిస్తేనే పరిపాలన యొక్క అర్థం తెలుస్తుంది. ఇప్పుడు అశోకుడు 2300 ఏళ్ళ క్రితం ఉన్న రాజు ఇప్పటికి చర్చల్లో ఎందుకుంటాడు? మీన్స్ దాన్ని మనసుతో చేయడం అనేది. ఇప్పుడు మయ్య బాగుండే మాకు పెన్షన్లు ఇచ్చిందని ఒక ముసలోళ్ళు అంటుంటారు. నువ్వు మంచి పని చేసిందని ఎవడొద్దు అంటాడు. లేదు తెలంగాణ తెచ్చిందా అంటే నువ్వు క్రియాశీలకంగా నువ్వు వద్దంటాడు. ఎవడన్నా కేసీఆర్ అనే చిత్రపటాన్ని తీసి పక్కన పెడతారా? నువ్వు జయశంకర్ సార్ని పక్కన పెట్టొచ్చు కాక. ఒక రకంగా తెలంగాణ జాతిపిత అని అనుకోగల ఒక ఫేస్ ఎవరైనా ఉందంటే తెలంగాణలో ఒక సాక్రిఫైయర్ అంటే ది గ్రేటెస్ట్ సాక్రిఫైయర్ మన జయశంకర్ సార్. అంతకంటే ముందు జనార్దన్ రావు గారు కూడా ఉండే, కాళోజీ గారు, కొండలక్ష్మణ్ బాపూజీ గారు, వీళ్ళు ఒక తరహా. బట్ అలాంటి వ్యక్తుల్నే మర్చిపోయేటట్టు చేసినావు. సరే నువ్వు తెలంగాణ జాతిపిత ఏమైదో, కానీ ఇప్పుడు ఈ తాగుతుంటే ఈ మరక ఎందుకు వస్తున్నది? నా పాయింట్ ఏంటంటే ఈ విచారణ ఎక్కడ దాకా వెళ్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఓపెన్గా కనిపిస్తున్నది పాత్రధారులు చేసిన వాళ్ళు, పోలీసులు, ఈ వ్యవస్థ అంతా చేసింది, చేయించిన వాళ్ళే కదా మెయిన్. అంతే. ఇప్పుడు ప్రణీత్ రావు ఎందుకు చేసిండు? ఆయన చేయమని నేను చేసిన, చేయకపోతే నీ ఉద్యోగం ఉండదు, లేకపోతే ఇంకోటి ఉండదు. కొంత ఇంకా ఎక్స్ట్రీమ్గా ఆలోచించి నాకు ఆయన అది ఇస్తానడు ఇది ఇస్తానని కూడా చేయొచ్చు. కానీ అల్టిమేట్గా చెప్పినోడిదే ఇక్కడ ఇది. అంటే ఈ లెక్కన మొత్తం అరెస్ట్ కావాలి. మరి ఆ ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందా? ఇప్పుడు లయబిలిటీ అనేది ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ సబార్డినేట్ అంటే ఇంత కొద్ది ఇంటర్నల్గా పోతే ప్రిన్సిపల్ చెప్పిందే సబార్డినేట్
కోఆర్డినేట్ చేస్తాడు, అది ఎగ్జిక్యూట్ చేస్తాడు. మైండ్ ఎవరిది? మైండ్కే టాపెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అదే ముద్దాయి, లేకపోతే అదే నిందితుడు, ఆయనే మేజర్ అవుతాడు. కొంత చేయమన్న దాన్ని ఇంకో తీరుగా చేస్తే విసేరియస్ లైబిలిటీ ఏదో సంథింగ్ అంటారు. అంటే నిన్ను ఇట్లా చేయమని చెప్పిన కానీ నువ్వు ఇంకో తీరుగా చేసినావు, అప్పుడు ఈయన అవుతాడు. ఓకే. కానీ పోలీసులు నేనంట ప్రణీత్ రావు అయినా, ఎక్స్ అయినా, వై అయినా, లేకపోతే ప్రభాకర్ రావు అయినా, వాళ్ళకి ఏం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది? బాస్ చెప్పినట్టు చేయడం తప్ప. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం, మనకు డీజీపీ ఉన్నాడు, మనకు సిపిలు ఉన్నారు, మనకు ఎస్పీలు ఉన్నారు. వాళ్ళ సెల్ ఫోన్ డిసిషన్స్లో అకార్డింగ్ టు లా తీసుకుంటారు. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినప్పుడు డైరెక్షన్స్ ఫ్రమ్ హోమ్ మినిస్టర్ ఉంటుంది, లేదంటే సీఎం ఉంటుంది. వాళ్ళ సూచనల మేరకు చేస్తారు తప్పితే వాళ్ళకు సొంతంగా ఏంటిది? మనం పనిస్తే సక్రమంగా చేసి మంచి పేరు తెచ్చుకునే ఆఫీసర్స్ తప్పితే ఇంకోటి ఏముంటుంది? ఆ క్రమంలో ఎవరు ఈయన గైడ్ చేసిండ్రు, ఎవరు ఇట్లాంటి వాళ్ళని ప్రొవోక్ చేసిండ్రు అనేదే ఇప్పుడు రేపు ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ డెఫినెట్గా ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు తప్పు చేస్తే కూడా చర్యలు ఉంటాయి అని అంటే ఇది కక్ష సాధింపు చర్య అనే కాడికి వచ్చింది.